దేవుని నమ్మకు వందనాలు కలుగును గాక. ఈ సమయం చక్కగా దేవుడు ఇచ్చి ఉన్నారు. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరి ఈ సమయంలో చక్కటి వర్తమానం కంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా, ఇదిగో ఈ సమయంలో తండ్రి ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డలను స్పందించండి ప్రభా. వాళ్ళ హృదయాలు ఈ మాటలు హత్తుకునేటుకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయా. అనేక బిడ్డలు ఈ మాటలు విని వాళ్ళ జీవితంలో ఆయా మారుమనసు రక్షణ కలిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. వెట్ టు ద బైడ్ గోయిడ్ anoint the grace almighty Father. Thank you mighty the Lord. Oh, thank you Holy Spirit God. Thank you Jesus. పరిశుద్ధాత్మ దేవుడా, ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షుడిగా, నాయకుడిగా, యజమానుడిగా ఉండి నడిపించమని అయా. మరి నేను చెప్పబోయే వాక్యం నోటుకు నోరుగా బోరుగా వాడుకోమని ఆయా బిడ్డలకు అర్థమైన రీతిగా మాట్లాడమని యేసునామం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాడండి. ఈ సమయంలో చక్కగా ప్రార్థన చేసుకున్నాము. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. భూమి మీద నీ కొరకు ధనను సమకూర్చుకోవద్దు, ఇక్కడ సిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నమేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట సిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నమేసి దొంగిలిదరు. ప్రైజ్ లాడండి. చక్కగా దేవుడు ఎంతగా మాట్లాడు. ఎందుకంటే ఈ లోకములు ఏది మనం సమకూర్చుకోవద్దు. ఇదంతా ఏమైందంటే తుక్కు పట్టిద్ది, దొంగిలిస్తారు, ప్రతిదీ చేస్తారు. కానీ అదే నువ్వు పరలోక ధనం సమకూర్చుకున్నట్టయితే, ఎందుకంటే నువ్వు ఒక దినము ఈ రోజు నుంచి దేవుడి దగ్గరికి ఒక రోజు నువ్వు సమకూర్చుకున్నట్టు. ఈ లోకములు చాలా మంది అనుకుంటారు, ఈ రేపు ఏం చేయాలా, ఇవాళ ఏం చేయాలా, ఎలా సమకూర్చుకోవాలా, ఒక్కొక్క పైసా ఎలా అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఒకరోజు తుక్కుపట్టే, సిమెంట్ అనేక రీతిలుగా జంగుబట్టే. ఇవన్నీ దీనికి ఎంత ఆశ ఉంటే నువ్వు అలా దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసం రక్తం కార్చిన దేవుడు, ఆయనకి ఎంత ఆశ ఉండాలా నీ గురించి. కానీ ఈరోజు మన విషయంలోనే ఇన్ని సంపాదించుకోవాలా, ఇది సంపాదించుకోవాలా, కానీ పరలోకం దాన్ని సంపాదించుకోవట్లేదు. కానీ వ్యర్థమైన తుక్కుపట్టే సంపాదించుకుంటున్నాం, పనికి మాలని సంపాదించుకున్నాడు. దొంగవాడు దొంగిలించుకుంటూ కన్నమేసుని సంపాదించుకుంటున్నావు. అది దొంగిలించినప్పుడు, అది పోయినప్పుడు చాలా వేదన గురైపోతున్నావు. కారణం ఏంటి? నువ్వు పరలోకం దాన్ని సమకూర్చుకోవట్లేదు, వ్యర్థమైన దాన్ని సమకూర్చుకుంటున్నావు, వ్యర్థమైన మనస్సు లోకంలో పెడుతున్నావు. దేవుడు వైపు నీ మనసు పెట్టలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? నువ్వు బలహీనురాలు. దేని విషయంలో? దేవుడి సన్నిధిలో నువ్వు అనేక రీతిలుగా నీ మనస్సు, నీ ఆలోచన, తలంపు, నీ హృదయం దేవుడికి కొండే, అప్పుడే నువ్వు బలహీనురాలు. నువ్వు బలం పొందుకోవాలంటే ఈ లోకములు ప్రతిదీ వ్యర్థమైన దాన్ని వదిలివేయాలా. దేవుడి కోసము నువ్వు అనేక రీతిలుగా సంపాదించుకోవాలా. అక్కడ సంపాదించుకోవాలా, ఇక్కడ ఎన్ని ఒక దినము అనేక రీతిలుగా సాతాను అనేక రీతిని పడేపించేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఈరోజు మనకు ఒక వస్తువు ఉందనుకో, కొంత డబ్బు మనలో ఉందనుకో, ఏమైంది తెలుసా? అది పెట్టినప్పుడు మన మనసంతా దాని మీదే ఉండిద్ది. దేని మీద? డబ్బు మీద, బంగారం మీద. ఎవరు వస్తారో, ఎవరేం చేస్తారో, ఎవరేం చేస్తారో అనేక భయంకరమైన ఆలోచన ఉండేది. అదే నువ్వు దేవుడి దగ్గర సంపాదించుకొని, పరలోకాన్ని సంపాదించుకొని, అక్కడ సంపాదించుకున్నప్పుడు అక్కడ ఏమీ తినేయదు. ఏది అనేక రీతిలుగా అక్కడ చిమ్మిటైనను ఆ తుక్కైనను ఏది ఉండదండి. హల్లెలూయా. నువ్వు సంపాదించని అన్ని కూడా అక్కడ సేవ్గా ఉంటాయి. ఇక్కడ సంపాదించినవి అన్ని ఒకరోజు అన్ని భయంకరంగా ఉంటాయండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. తీసుకొని పోలేదు పుష్కపుల్లైనా, వారు మరలానే మట్టిలోనే కలవలను. హల్లెలూయా. ఈ లోకంలో ఏది తీసుకొని పోవండి. మన బిడ్డలకు సంపాదించాలా,
మన అనేక రీతులకు సంపాదించాలి. మేము ధనవంతులు అవ్వాలనుకుంటాం. ధనవంతులు అవ్వటానికి అపవాది నిన్ను భయంకరంగా నువ్వు సంపాదించిందంట దొంగ ఏం చేస్తున్నాడంటే కన్ను వేసి నీ సంపాదించినంతటిని కూడా దొంగ దొంగిలిస్తున్నాడు. అప్పుడు నువ్వు వేదన పడుతున్నావు. అప్పుడు దేవుడు ఆత్మ నీకు గుర్తురాదు. ఏంటి ఎవరెవరికో చెప్పుతావు, ఏమేమో చేస్తావు, ఏమి చేస్తున్నా వ్యర్థమండి. హల్లెలూయా. నేను చిన్న మాట చెప్తాను. అయితే వాళ్ళు చక్కగా బంగారం పోయిందాట. బంగారం పోయేసి 10 తులాలు బంగారం పోయింది. పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ క్రైస్తవులండి. ఈ రోజు క్రైస్తవుడికి ఏం చేస్తున్నారంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళేసి చాలా ఎన్నో రకరకాలుగా ఎటెటో తిరిగి ఎవరు చెప్తారో ఏం చేస్తారో ఎవరు చెప్పరు, కానీ అది జీవము గల దేవుడు తప్ప ఎవ్వరికి చెప్పలేడండి. హల్లెలూయా. అయితే నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఏంటమ్మా అంటే, అమ్మా మాకు 10 తులాలు బంగారం పోయిందమ్మా అన్నారు. ఎప్పుడు పోయిందంటే సంవత్సరం అయిపోయింది. అసలుకి ఏం చెయ్యాలో ఎక్కడెక్కడ అడిగినా కూడా ఏమి చెప్పలేకపోతున్నారండి అని అన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసామంటే మేము తిరుగుతూనే ఉన్నాం, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చెప్పినారు. హల్లెలూయా. ఎవ్వరు కానీ అది పొయ్యే స్థలానికి పోయిందమ్మా, ఇక మీకు రాదని చెప్పినప్పుడు నన్ను చాలా ఒకలాంటి కోపం కలిగించారండి. కోపం కలిగించిన యథార్థంగా దేవుడు మాట్లాడమంటాడు. ఈ లోకములు దాన్ని మనసు పెట్టి చాలా అన్నం లేకుండా అన్నం మంచు లేకుండా ఉంటున్నవే. దేవుడు నిన్ను ఎంతగా సేవుగా చూస్తున్నాడు, నిన్ను ఎంతగా అన్ని విధాలుగా దేవుడు తోడై ఉంటున్నాడు. ఈ రోజు ఒక్కసారైనా ఆయన మనసు పెట్టి, ప్రభువా నువ్వు ఇచ్చినది, ఈ రోజు నీ స్థితిలో ఉన్నానంటే అది నీ కృపేనని ఏ రోజైనా దేవుడి సన్నిధిలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇస్తున్నావా? ఈ తుక్కుబట్టే దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఈ పనికి మాలిన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, అన్ని ప్రేమిస్తున్నావు, కానీ నీ దేవుడు నీ హృదయములు ఎక్కడ దాగి ఉన్నాడు, ఎక్కడ ఆయన సోటిచ్చావు, అక్కడ ఎక్కడిచ్చావు? నీ మనసంతా ఇదే దిగులు, నీ మనసంతా నీ ఆలోచన అంతా ఇదే. కానీ ఈ పనికి మన ఆలోచన వద్దండి ఈ రోజుల్లో. కానీ దేవుడు నాకు ఇచ్చాడు, నేను కూడా దేవుడు కొంత ఇస్తే నాకు చాలా పరలోకంలో దాచి ఉండేది ఈ ధనము. ఒక రోజు నేను ఇది విడిచిపోయినాక అక్కడ నాకు సంతోషం ఉండదని అనే ఆలోచన లేవండి చాలా మందికి. పనికి మన ఆలోచనలు ఉన్నాయి, పనికి మన తలంపులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే నాకేం వచ్చింది అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవుని పేట నువ్వేది ఇచ్చినా అది ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తూ ఉండేది. నువ్వు ఇచ్చినది ప్రతిదీ మర్చిపోతున్నావు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు ఆలోచించుము. కానీ ఈరోజు మన బిడ్డలనే మన్నే సోమర్తనం చేస్తున్నాం, మన తల్లిదండ్రులే సోమర్తనం చేస్తున్నాం. మన బిడ్డలకి ఏదేదో ఒక రిచ్గా నేర్పించేసి ఈ పనికి మన ఆలోచన సంపాదన చెప్పి ఈరోజు బిడ్డలను పాడు చేస్తున్నాం మనమే. బిడ్డలకి అనేక రీతికి ఇచ్చి దేవుడి ప్రేమ తెలియకుండా, కష్టమేంటో తెలియకుండా మన బిడ్డలు అలా పెంచితే మన బిడ్డలు బస్టులు అయిపోతున్నారండి ఈ రోజులలో. మన బిడ్డలు చాలా భయంకరమైన పరిస్థితి అయిపోతుంది ఈరోజు. చదువుదాం ఇంకోటి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం. ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడుండినట. కానీ ధనం అక్కడ మనసు అక్కడుండి కాదండి. అయ్యో అక్కడ పెట్టి వచ్చిందని ఏమైపోతుందో, ఎవరని తీస్తారేమో, బీరువాతాలు ఎవరైనా తీస్తారేమో, చాలా మనసు ఆలోచన ఇది. నీ మనసు ఎక్కడుంది? వచ్చిన మందిరానికి వచ్చావు, కానీ నీ ఆలోచన అంతా ఎక్కడుంది? ఈ ధనము దగ్గర ఉన్నది. ఇది మర్చిపోలేకపోతున్నావు. అయ్యో ఎవరైనా తీస్తారో, ఏమైనా చేస్తారేమో, మరి పోతేమో, మళ్ళీ తిరిగి రావేమో అనుకుంటున్నావా? దేవుడి చిత్తంగా నీకు ఒక్కటైనా కూడా అది కదల్చబడదండి. దేవుడి కృప. నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని ఆరాధించుచున్నప్పుడు, దేవుని కొనియాడుచున్నప్పుడు నీ మనస్సు అలా ఉండకూడదు, అట్లా ఆనుకోకూడదండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప అద్భుతం చేస్తాడండి ఈ రోజులల్లో. కానీ నీ మనసు, ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉంటుందట. కానీ పై వరకు చూస్తే నాకు అటువంటిది లేదని చెప్తా ఉంటాం మన స్నేహితులకి, మన బంధువులకి. కానీ ఆటోమేటిక్గా నీ మనసు అంతా ఎక్కడ పోతుందో తెలుసా? ఈ బీరువా ఎవరు తీస్తారా, ఈ తాళాలు ఎవరు తీస్తారా, ఎక్కడ ఉన్నాయా, ఏం చేస్తున్నారా, ఏం పోతున్నాయా అని. ఇది కాదు, నిన్ను చూసిన సృష్టికర్త
సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకి పట్టబగులే అది ఏదైనా. మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కానీ ఈరోజు అనుకోవచ్చు, దేవుడు గుడ్డివాడు కాదు, మనం గుడ్డివాళ్ళం. కానీ దేవుడికి సమస్తమును తెలుసు. నీ మనస్సు ఎవరి వైపు పెడతాం? దేవుడి వైపు పెట్టు. ఈ లోకం ధనం కొంతసేపు ఏడిపించింది, కొంతసేపు నవ్వించింది, కొంతసేపు నిన్ను అనేక ఉజ్జీవపరిచింది. నీకు ఏంటంటే ఈ లోకము అన్ని విధాలుగా నిన్ను బలహీనత చేసేది ధనమేనండి. ఈ ధనం వల్ల దేవుడు ప్రేమను మర్చిపోతాం, దేవుడు కృపను మర్చిపోతాం, దేవుడు అభిషేకము మనం పోగొట్టుకుంటాం. అన్నీ పోగొట్టుకొని మన జీవితంలో నిరాశతో ఇంకేమి లేదు అని బాధపడుచున్న దానికంటే ఈ లోకములో నీ మనస్సు దాని మీద పెట్టుకో. ఈ పనికి మన దాని మీద పెట్టుకో. ఈ పనికి వచ్చే దేవుడిస్తాడు. ఇవాళ దేవుడిచ్చినే ప్రతిదీ దేవుడి కృప చూపెడుతున్నారండి. ఎందుకంటే ఈ రోజు నీ మనస్సు ఎలా ఉన్నది, నీ ఆలోచన ఎలా ఉంటున్నది. ఈ లోకములు ఏది తీసుకుపోలేవు, కానీ పనికి మన మనస్సు, పనికి మన ఆలోచన ఏసీ మీద పెట్టు. అది పనికి మళ్ళీ వదిలేసేయి నీ బ్రతుకు, నీ జీవితంలో. చాలా మంది మా జీవితంలో ఎంతమంతో ధనవంతులు వచ్చినారు, ఎంతో దరిద్రులు వచ్చారు, ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ మేము అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నాం. కారణం ఏంటంటే మాకు దేని మీద లేదు మనసు. ఈ లోకం పనికి మన దాని మీద, పరలోకమున నా తండ్రి అక్కడ ఉన్నది మనకి సంపాదన. అక్కడ సంపాదించుకో, అక్కడ ఉంటాయి ప్రతి విషయంలో. నువ్వు దాన్ని పోగొట్టుకొని ఈ వ్యర్థమని, ఈ మురుకు దాంటి, ఈ పాపపు జీవితం, ఈ రోత జీవితంని ఎందుకు ప్రేమించుతున్నారు? ప్రేమించేవాడు దేవుని ప్రేమించుము. నీ కుటుంబం వరదిల్లుతా ఉండేది, నీ మనసు చాలా హ్యాపీగా ఉండేది, నీ మనసు చాలా మరి ఏదైతే బాధ ఉన్నదో నీ స్థలంలో దేవుడు కృప ఉండబోతుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. నీ సంపద యాడుంటుంది తెలుసా? నువ్వు మనస్సు, నీ సంపద నువ్వు మనసు దేవుడికి ఇస్తే అక్కడ వాక్యం దేవుడు మాట్లాడుచున్నాడు ఆడ. ఎందుకంటే నీ సంపద దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇప్పుడైతే నీ మనసు ఎక్కడుంది? ఈ లోకము ధనం మీద ఉంది. ఇప్పుడు మళ్ళీ దేవుడిచ్చేది సంపద ఎలా ఉందంటే అది సాతాను దొంగిలించటానికి కానీ, దొంగ రావటానికి కానీ, సిమ్మటం కానీ ఏది తుక్కు పట్టదండి. తుక్కు పట్టేది కాదండి దేవుడిచ్చినది. దేవుడిచ్చిన శాస్త్రమైన ఈవులు ఇస్తాడు దేవుడు, శాస్త్రమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ అటువంటిది పోగొట్టుకొని ఈ రోజుల పనికి మళ్ళీ ఆలోచన వల్ల అనారోగ్యకు తెచ్చుకుంటున్నాం, అస్వస్థత తెచ్చుకుంటున్నాం, పనికి మానేదని ఎవరి మీనో దేశం అసూయ పెంచుకుంటున్నాం. కానీ నిన్ను అనే వారిని దేవుడు తప్పనిసరిగా శిక్షించేవాడు. హల్లెలూయా, యేసు ప్రభు గారికి ఎక్కువ సమయము మనం ప్రాముఖ్యము ఇవ్వాలి. ఈ లోకం ఆ ధనం ఉండిద్ది, రేపు ఉండకపోవచ్చు. చాలా మంది అలా లక్షాధికారులు వృక్షాధికారులు అవుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈరోజు అది మురిపిచ్చిద్ది, ఏడిపిచ్చేసిద్ది. దాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము, దాన్ని ఎక్కువగా ఇంకా నాకు ఇంత తప్ప ఇంకేమీ లేదనుకుంటా ఉంటాము. కానీ ఎక్కువ దేన్ని ప్రేమిస్తామంటే ఈ పనికి మనదని. ఇది కాదు, దేవుడికి దాసులై ఉండు, దేవుడికి దీవెనగా ఉండు, దేవుడి సన్నిధిలో ఉండు. ఖచ్చితంగా ఈ సంపద నీ దగ్గర ఉండిద్ది. ఈ ఆస్తి అంతస్తు సమస్తము నీకు సమృద్ధిగా, అది ఏ రోజు కూడా దెయ్యము దుష్టశక్తి ఏది పనిచేయదు, నీ దగ్గరికి దొంగిలించదు, తుక్కుపట్టదు, మరి ఏమి కాదు. నువ్వు దేవుని వెంబడించు. దేవుడి కృప ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజంగా ఈరోజు ఎన్నో విషయాలు మాతో మాట్లాడినది. ఈ మాటలు వినిచిన బిడ్డలందరూ హృదయాలు కదిలించబడాలా ప్రభా. ఈడో చూస్తున్న ప్రతి బిడ్డలో హృదయాలు స్పందించబడాలా ప్రభా. నీకు ఉంటుంది ఇలా అవి మోయిస్ట్ అవిని ద గేట్ వండల్ ఐ వాంట్ ప్రైజ్ టు గాడ్. అయ్యా చాలు వి కేమ్ టు గాడ్ పవర్ రీసేకేలా. థ్యాంక్ యూ హోమ్ అండ్ ద ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. అయ్యా బిడ్డలు ఈ మాటలు విని వాళ్ళ హృదయాలకు ముద్రించుటకు శక్తిని బలం దయచి కృప చూపెట్టండి. యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.